వైసీపీ హయాంలో జరిగినటువంటి అవినీతి కావచ్చు, అక్రమాలు కావచ్చు, అన్నీ ఇన్ని కాదు. ఇప్పటికే విజిలెన్స్ విచారణలో అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా తిరుపతిలో మాస్టర్ ప్లాన్ రోడ్డు, ఇది అప్పటి తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి భూమన కరుణాకర్ రెడ్డి వేసినటువంటి ప్లాను. సో ఈ ప్లాన్ వల్ల రాష్ట్ర ఖజానాకు వందల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది అనేది ఇప్పుడు విజిలెన్స్ అధికారులు చెబుతున్నటువంటి మాట. ఒక రకంగా దీని మీద తీవ్ర ఆరోపణలు రావడంతో విజిలెన్స్ అధికారులు విచారణ ప్రారంభించగానే ఆశ్చర్యపోయారు. ఎందుకనంటే ఇందులో ఒకటి కాదు, రెండు కాదు, అనేక అవకతవకలు జరిగాయి. అనుమతి లేని ప్రాంతాల్లో రోడ్లు వేయడం దగ్గర మొదలుపెట్టి బఫర్ జోన్లో 1:2 విధానం పాటించాల్సి ఉండగా 1:4 విధానంలో టీడీఆర్ బాండ్లు జారీ చేయడం కావచ్చు, వాళ్ళకి కావాల్సిన దగ్గరేమో వాటి వాణిజ్య స్థలాలుగా చూపించి వాటికి టీడీఆర్ బాండ్లు జారీ చేయడం, వారికి అవసరం లేని దగ్గర నివాస స్థలాలుగా చూపించి వాటికి తక్కువ రేట్లో టీడీఆర్ బాండ్లు జారీ చేయటం, అలాగే ఇష్టానుసారం ప్రభుత్వ అనుమతి లేకుండానే రోడ్ల నిర్మాణంలో మార్పులు చేయటం, ఇలా ఒకటి కాదు, రెండు కాదు, అనేక అవకతవకలు ఇప్పుడు తాజాగా బయటపడ్డాయి. మొత్తం ప్లాన్ అంతా కూడా అప్పటి వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి భూమన కరుణాకర్ రెడ్డి వేసినటువంటి ప్లాన్గా చెప్తున్నారు. ఈ ప్లాన్ వల్ల, ఈ రోడ్డు ప్లాన్ వల్ల అనేక మంది ప్రైవేటు వ్యక్తులకు అత్యధిక ధరకు టీడీఆర్ బాండ్లు జారీ చేశారు. దీనివల్ల ఏం జరిగింది? రాష్ట్ర ఖజానాకు కోట్ల రూపాయల నష్టం కలిగింది. వాస్తవానికి చదరపు గజం 10,000, 11,000 ఉన్న దగ్గర కూడా 18,000, 20,000 రూపాయలు ఖరీదు కట్టి దాన్ని టీడీఆర్ బాండ్లు దానికి జారీ చేశారు. అలాగే 1:2 నిష్పత్తి పాటించాలి బఫర్ జోన్లో, అది రూలు. కానీ 1:4 నిష్పత్తిలో వాళ్ళకి టీడీఆర్ బాండ్లు జారీ చేశారు. అలాగే నివాస స్థలాలను కూడా వాణిజ్య స్థలాలుగా, అంటే అది నిజంగా వాణిజ్య స్థలమా కాదా అనేది వాళ్ళకి అవసరం లేదు, నివాస స్థలాన్ని కూడా వాణిజ్య స్థలంగా చూపించి దానికి అధిక ధర కట్టారు. సో ఇలా ఒకటి కాదు, రెండు కాదు, అనేక అవకతవకలకు పాల్పడి అనేక మంది ప్రైవేటు వ్యక్తులకు టీడీఆర్ బాండ్లు చేశారు. ఇందులో ఇంకో ట్విస్ట్ ఏంటంటే, ఒక వ్యక్తికి టీడీఆర్ బాండు చదరపు గజానికి 15,000 రూపాయలకి ఇచ్చారు అనుకోండి, అదే వ్యక్తి వెంటనే అదే టీడీఆర్ బాండుని 27,000, 28,000కు వేరొక వ్యక్తికి అమ్మేసేవాడు. అంటే డబల్ రేటుకి ఆ వ్యక్తి అమ్మేసేవాడు. మరి దీని వెనక ఎవరున్నారు, ఎవరు నడిపారు, ఈ కథ అంతా ఎవరు నడిపారు? సో అనేక అవకతవకలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఈ తిరుపతి మాస్టర్ ప్లాన్ రోడ్డు అయితే మారింది. దీని మీద ఇప్పటికే సమగ్ర నివేదికనైతే ఆ విజిలెన్స్ అధికారులు సేకరించారు. ఇంకొంచెం డెప్త్గా ఆ కూపి అయితే లాగుతున్నారు. ఇందులో అనేక మంది అధికారులు, మున్సిపల్ అధికారులు, సబ్ రిజిస్టర్లు, ఇలాగా అనేక మంది అధికారుల పాత్ర ఉన్నట్టుగా కూడా విజిలెన్స్ అధికారులు అయితే తేలుస్తున్నారు. ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన వెంటనే వీరందరి మీద కూడా చర్యలు తీసుకునే అవకాశం కలుగుతుంది. సో ఈ తిరుపతి రోడ్లో ఎలాంటి మార్పు చేశారు ఏంటి అనేది ఒక వార్త వచ్చింది, ఒకసారి చూద్దాం. బాండ్లలో బరితెగింపు, తిరుపతి మాస్టర్ ప్లాన్ రోడ్లో మర్మాలెన్నో, వైసీపీ హయాంలో రహదారిపై ఆటలు, మాస్టర్ ప్లాన్లో లేకుండానే రోడ్లు, దానికి టీడీఆర్ బాండ్ల జారీ, ప్లాన్కు భిన్నంగా ఇష్టానుసారం రోడ్ల కుదింపు, కృత్రిమ విలువ సృష్టించి కోట్ల రూపాయలు జేబులోకి, వ్యవసాయ భూములకు వాణిజ్య మార్కెట్ ధర, పక్క స్థలాలకు నివాస వాణిజ్య రేటు. అంటే ఒక పక్కన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నివాస స్థలం అని చూపించారనుకోండి, దానికి పక్కనే వాణిజ్య స్థలం కింద చూపిస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఎక్కడ వాణిజ్య స్థలం కింద చూపించాలి అనుకుంటే అక్కడ చూపించి కృత్రిమ విలువ సృష్టించి, వాణిజ్య ధర కూడా 15,000, 20,000 ఉందనుకోండి చదరపు గజానికి, వీళ్ళు దాని 25,000, 30,000 కింద కృత్రిమంగా ధర సృష్టించి దాని పేరు మీద టీడీఆర్ బాండ్లు జారీ చేస్తారు. సో అలాంటి అవకతవకలు జరిగాయి. బఫర్ జోన్లో 1:2 రూల్, కానీ 4 రెట్లు చెల్లింపు, మున్సిపల్ అధికారులు, సబ్ రిజిస్టర్ల నిర్వాహకం అని చెప్పి వచ్చింది. పోలగానిగుంట మాస్టర్ ప్లాన్ రోడ్, అంటే మొత్తం మనం మాట్లాడుకునే ఆ రోడ్డు అంతా కూడా దీనికి సంబంధించింది. తిరుపతి మాస్టర్ ప్లాన్ రోడ్డు దందాలో తవ్వే కొద్ది అక్రమాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. మాస్టర్ ప్లాన్లు అడ్డగోలుగా మార్చేయడం దగ్గర మొదలుపెట్టి యథేచ్ఛగా టీడీఆర్ బాండ్లు జారీ చేయటం వరకు ఈ అక్రమాలు, తిరిగిన మలుపులు, అందులోని మర్మాలు విజిలెన్స్ అధికారులనే నివ్వెరపరుస్తున్నాయి. వైసీపీ హయాంలో అప్పటి తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి వేసిన మాస్టర్ ప్లాన్ ప్రభుత్వ ఖజానాకు కోట్ల నష్టం తెచ్చిపెట్టిందని విజిలెన్స్ విచారణలో తేలింది. మొత్తం వ్యవహారంలో ఇప్పటికే మున్సిపల్ అధికారులు, సబ్ రిజిస్టర్ల పాత్రపై విజిలెన్స్ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర నివేదిక సమర్పించారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వైసీపీ హయాంలో టీడీఆర్ బాండ్లలో జరిగిన అవినీతి అక్రమాల మీద కూడా ఇప్పుడు విచారణ అయితే కొనసాగుతుంది. సో ఎలా సాగింది, ఎక్కడెక్కడ ఎంత ఖజానాకు నష్టం కలిగించారనేది కూడా వివరంగా ఇందులోనే ఉంది, అది కూడా ఒకసారి చూద్దాం. తిరుపతిలోని అక్కరంపల్లె మీదుగా గ్రాండ్
వరల్డ్ వరకు కూడా 80 అడుగుల రోడ్డు మాస్టర్ ప్లాన్ ను తలపెట్టారు. దీనికోసం కొన్ని సర్వే నెంబర్లో 2000 చదరపు మీటర్ల స్థలానికి గాను ఇద్దరు వ్యక్తులకు రాహుల్ రెడ్డి వైదేహీలకు 2020లో చదరపు గజానికి 14,500 రూపాయల చొప్పున నివాస ప్రాంత మార్కెట్ విలువ చొప్పున టీడీఆర్ బాండ్లు జారీ అయ్యాయి. అయితే ప్రతిపాదిత రోడ్డు పనులు జరగలేదు. కానీ వారు టీడీఆర్ బాండ్లను చదరపు గజానికి 14,000 నుంచి 16,000, 21,000 చొప్పున తమ బాండ్లు విక్రయించారు. అంటే అక్కడ ఏమీ జరగకపోయినా వీళ్ళు 14,500కు తీసుకుని అదే టీడీఆర్ బాండ్లను అధిక ధరకు వేరొకరికి వాళ్ళు విక్రయించడం కూడా జరిగింది. దీనివల్ల ప్రభుత్వానికి 5 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. ఒకవేళ మున్సిపల్ అధికారులుగా టీడీఆర్ బాండ్లు జారీ చేయకుండా ఉండుంటే ప్రతిపాదిత ప్రభావిత ప్రాంతానికి ఆనుకొని భవిష్యత్తులో నిర్మాణ అనుమతి తీసుకునే సమయంలో ఆ స్థలాన్ని ఉచితంగానే వారు మున్సిపల్ అధికారులకు సరెండర్ చేయవలసి వచ్చేది. కానీ వైసీపీ హయాంలో అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు కావాలని దాన్ని పక్కదారి పట్టించారు. ఇక రహదారుల కుదింపు. రహదారులు తిరుపతి మున్సిపాలిటీ పరిధిలోని గొల్లవాని గుంట రోడ్డు వెడల్పుని 80 అడుగుల నుంచి 60 అడుగులకు కుదిస్తూ 2021 జూన్ 4న కౌన్సిల్లో తీర్మానించారు. కానీ ఈ కౌన్సిల్లో తీర్మానానికంటే ముందు ప్రభుత్వ అనుమతి కావాలి. లేదా కౌన్సిల్లో తీర్మానించిన తర్వాత అయినా ప్రభుత్వ అనుమతి తీసుకుని కానీ ఆ మ్యాప్ని కుదించడం, మాస్టర్ ప్లాన్ని కుదించడం కుదరదు. కానీ ఇక్కడ ఈ ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతి లేకుండానే కేవలం కౌన్సిల్లో మాత్రమే తీర్మానం చేసి ఆ 80 అడుగుల రోడ్డును 60 అడుగులకు కుదించేశారు. దీనివల్ల కూడా ఆ మాస్టర్ ప్లాన్లో మార్పులు చేయడం వల్ల కూడా కొంత నష్టం ఏర్పడింది. ఇక బాండ్లకు బ్యాండు. గంగమ్మ గుడి ఆలయం రోడ్డున ఏరియాను డెవలప్మెంట్ ప్లాన్ ప్రకారం 40 అడుగులతో అభివృద్ధి చేశారు. అయితే పురపాలక పట్టణాభివృద్ధి శాఖ జీవో ప్రకారం ఈ రోడ్డు అసలు మాస్టర్ ప్లాన్లో పొందలేదు. అయినప్పటికీ పనులు చేపట్టడంతో రోడ్డు అభివృద్ధిలో భాగంగా ప్రైవేటు వ్యక్తులకు టీడీఆర్ బాండ్లు ఇచ్చారు. అంటే అసలు వీళ్ళ ప్లాన్లో లేనటువంటి ఒక ప్రాంతంలో రోడ్డు వేయటమే కాకుండా, రోడ్డుని పెట్టడమే కాకుండా అక్కడ కొంతమంది ప్రైవేటు వ్యక్తులకు టీడీఆర్ బాండ్లు కూడా జారీ చేశారు. ఇక 4 రెట్ల దోపిడీ. బఫర్ జోన్లో అర్హత ఉన్న వాటికి 1:2 నిష్పత్తిలో టీడీఆర్ బాండ్లు ఇవ్వాలి. ఆ నిబంధనలను ఉల్లంఘిస్తూ బఫర్ జోన్ ప్రభావితమైనటువంటి ప్రాంతానికి 1:4 నిష్పత్తిలో టీడీఆర్ బాండ్లు చేశారు. అంటే అదనంగా 2 టీడీఆర్ బాండ్లు అనేది ఖజానాకు నష్టంగా మారుద్ది. సో అలాగే కొన్ని సర్వే నెంబర్లలో దాదాపుగా 10 మీటర్ల కంటే తక్కువ వెడల్పున్న కాలువ, వాగులు కూడా ఉన్నాయి. ఇది ప్రతిపాదిత 40 అడుగుల రోడ్డును దాటుకుంటూ ముందుకు వెళుతుంది. అయినప్పటికీ కూడా వాటన్నిటికీ ఇరువైపులా కూడా బఫర్ జోన్ అంటే కాలువలు, చిన్న చిన్న కట్టలు లేదా ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్థలాలు ఉన్నప్పటికీ కూడా దాన్ని పరిగణలోకి తీసుకోకుండా బఫర్ జోన్ కింద లెక్కగట్టి టీడీఆర్ బాండ్లు అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఇదేం అప్రోచ్. అన్నపూర్ణ అనే ఒక మహిళకు సంబంధించి అన్నపూర్ణ అనే మహిళకు చదరపు గజానికి 25,000 రూపాయల చొప్పున వాణిజ్య ధరతో బాండ్లు జారీ చేశారు. వాస్తవంగా అక్కడ 100 అడుగుల కొత్త రోడ్లు కొత్తగా వేస్తున్నారు. ఈ ప్రాంతాన్ని పరిశీలించకుండానే లబ్ధిదారుడు సమర్పించినటువంటి సమాచారం ఆధారంగానే వాణిజ్య ప్రాంతంగా పేర్కొంటూ తిరుపతి జాయింట్ సబ్ రిజిస్ట్రారు మార్కెట్ వాల్యూ సర్టిఫికేట్లో వాణిజ్య ధర ఇచ్చారు. వాస్తవానికి అప్పుడు నిజంగానే పోని మార్కెట్ ధర ఇచ్చిన అప్పుడు ఎంత ఉంది, వాస్తవానికి అప్పుడు ధర ఎంత ఉంది, చదరపు గజానికి 11,000 ఉంది. కానీ ఈ మహిళకు ఎంతగా కట్టబెట్టారు? దాదాపుగా 27,500 రూపాయల చొప్పున కట్టబెట్టారు. కానీ వాస్తవంగా మార్కెట్ విలువ ఎంత ఉంది? అప్పుడు చదరపు గజానికి 11,000 ఉంది. లేదు అదే పోనీ వాణిజ్య స్థలమే అనుకున్నా దాని విలువ 13,000 మాత్రమే ఉంటుంది. వాస్తవానికి అది నివాస స్థలం, 11,000 దాని ఖరీదు. లేదు వాణిజ్య స్థలం అనుకున్నా దాని విలువ 13,000 ఉంటుంది. కానీ 27,500 రూపాయల చొప్పున ఇవ్వటం వల్ల రాష్ట్ర ఖజానాకు దాదాపుగా 2.5 నుంచి 3 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. సో అలాగే మరొక తర్వాత సుబ్రహ్మణ్యం రెడ్డి అనే వ్యక్తికి అదే బాండ్ని 28,000 రూపాయల చొప్పున విక్రయించారు. దీనివల్ల రాష్ట్ర ఖజానాకు మరొక 1.5 కోటి నష్టం వాటిల్లింది. అలాగే ఖజానాకు కోట్ల నష్టం. పూలగానుకుంట 80 అడుగుల రోడ్డుని 48లోని స్థలాలకు పులిగోరు నిరంజన్ రెడ్డి, పులిగోరు మహేశ్వర్ రెడ్డి పేరు మీదుగా టీడీఆర్ బాండ్లు జారీ చేశారు. అక్కడ చదరపు గజానికి 37,000 రూపాయల వాణిజ్య ధర మేరకు 6,000 చదరపు కిలోమీటర్లు అలాగే 12,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణానికి బాండ్లు ఇచ్చారు. కానీ జారీ చేసిన భూమి వ్యవసాయ భూమి. కానీ దానికి ఏం చేశారు? వాణిజ్య ధర కంటే కూడా ఎక్కువ రేట్ ఇచ్చారు. కానీ అది వ్యవసాయ భూమి. నిరంజన్ రెడ్డి 6,500 చదరపు మీటర్లు టీడీఆర్ బాండ్ల విస్తీర్ణాన్ని చదరపు గజానికి 37,000 చొప్పున, మహేశ్వర్ రెడ్డి అనే వ్యక్తికి 11,000 చదరపు మీటర్లకు గాను టీడీఆర్ బాండ్లు విలువ 37,000 రూపాయల చొప్పున ఇచ్చారు. కానీ అక్కడ విలువ కేవలం 26,000 నుంచి 25,000 రూపాయలు మాత్రమే ఉంది. కానీ అదనంగా ఒక్కొక్క చదరపు గజానికి 11 నుంచి 12,000 రూపాయల చొప్పున పెంచి
అలాగ 6,000 చదరపు గజాలు 7,000 చదరపు గజాల స్థలానికి అదనంగా వీళ్ళు కేటాయించారు. సో ఇలా ఒకటి కాదు, రెండు కాదు, అనేక అవకతవకలు ఈ తిరుపతి మాస్టర్ ప్లాన్ రోడ్లో జరిగాయి. దీని మొత్తాన్ని కూడా నడిపించింది అప్పటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి భూమాన కరుణాకర్ రెడ్డి అనేది విజిలెన్స్ అధికారులు చెప్తున్నమాట. దీంట్లో కేవలం వైసీపీ లబ్ధిదారులు, ఈ ప్రైవేటు వ్యక్తులు ఎవరైతే ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి భూములు అధిక ధరకు ఆ టీడీఆర్ బాండ్లు జారీ చేయించారో వాళ్ళంతా వైసీపీ అనుకూల పరులు, లేదా ఎమ్మెల్యేకు కావాల్సిన వాళ్ళు, లేదా ఎమ్మెల్యే వాళ్ళతో ఒప్పందం కుదుర్చుకున్న వాళ్ళు అయి ఉంటారు తప్ప వేరే వాళ్ళు కాదు. అంటే ప్లాన్లో లేకపోయినా రోడ్లు వేసేశారు, ప్రభుత్వ అనుమతి లేకుండా రోడ్లు కుదించేశారు. అలాగే వాణిజ్య స్థలాలకేమో నివాస స్థలాలనేమో వాణిజ్య స్థలాలుగా మార్చేసి మార్కెట్ ధర కంటే కూడా అధిక ధరను కట్టబెట్టేసి మొత్తంగా ఈ వ్యవహారంలో కోట్ల రూపాయలు ఖజానాకు నష్టం వాటిల్లారు. సో ఈ టీడీఆర్ బాండ్ల వ్యవహారం అనేది తాజాగా వెలుగులోకి రావడంతో ఇప్పుడు ఎవరెవరైతే అధికారులు ఇందులో పాలు పంచుకున్నారో, ఎవరైతే ఆ నివాస స్థలాలకు తప్పుడు సర్టిఫికేట్లు ఇచ్చారో, తప్పుడు వాల్యుయేషన్ ఇచ్చారు, ఆ సంబంధిత సబ్ రిజిస్టర్లు కావచ్చు, మున్సిపల్ అధికారులు కావచ్చు, వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి సిఫారసు చేసే అవకాశం ఉంది. అంటే ఆ రోజు వైసీపీ నాయకుల్ని నమ్మినటువంటి అధికారులు ఈరోజు బలిపశువులుగా మారుతున్నారు. ఆ రోజు వైసీపీ నేతల ఒత్తిడి వల్ల లేదా ఇంకో కారణం చేతో వాళ్ళు తప్పుడు రికార్డులు ఇచ్చారు, తప్పుడు నివేదికలు ఇచ్చారు, తప్పుడు టీడీఆర్ బాండ్లు జారీ చేశారు. దాని ఫలితంగా ఈరోజు విచారణలో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మొత్తంగా భూమాన కరుణాకర్ రెడ్డి కనుసన్నంలో జరిగినటువంటి ఈ తిరుపతి మాస్టర్ ప్లాన్ రోడ్లో భారీ అవినీతి అక్రమాలు జరిగాయి అనేది తాజాగా విజిలెన్స్ చెప్తున్నటువంటి మాట.